అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మరదలా ప్రేమించవా' రెండో భాగం. రచయిత అంజీ సంజు గారు. ఫ్రెండ్స్ న్యూ స్టోరీ కాబట్టి హైప్ ఇవ్వండి. అందరూ వాడిని ఎత్తున పెట్టుకుంటే వాడు రేపు మాట వినడు అన్నారు. అన్నయ్య నువ్వు అలా అనకు. రేపు వాడే మంచి స్టేజ్‌లో ఉంటాడు అన్నారు. సరేలే. అబ్బా ఏంటి బావ ఎప్పుడు చూసినా వాడి మీద పడతావు పద మనం భోజనం చేద్దాం అన్నారు సత్యగారు. అద్వైత్ నవ్వుతూ చూస్తున్నాడు. వాళ్ళ అత్త, మామ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుని నాకింక చాలత్తా అని పైకి వెళ్ళాడు. అద్విని హోంవర్క్ అయిపోతే వెళ్ళి నిద్రపో అన్నారు లలిత గారు. సరే అమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకన్నయ్య వాడినలా అంటావు? ఇంకోసారి ఏమైనా అంటే నేను ఊరుకోను చెప్తున్నా అని ఆవిడ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇద్దరికీ భోజనం పెట్టారు. అందరూ తిన్న తర్వాత లలిత గారు, సుధ గారు ఇద్దరూ కలిసి తిన్న తర్వాత అన్నీ సర్ది ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్లారు. అలా రోజులు ముందుకు సాగిపోతున్నాయి. అద్వైత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. మంచి మార్క్స్‌తో కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. లలిత గారు చాలా ఆనందంగా ఉన్నారు. అలా తను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ రాశాడు. అప్పటికే అద్వి సెవెంత్ కంప్లీట్ అయింది. అద్విత్‌కి ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినా తను అదే కాలేజీలో జాయిన్ అయ్యాడు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఒకరోజు ప్రిన్సిపల్ వచ్చి అద్వైత్‌ని పిలిచారు. చెప్పండి సార్ అన్నాడు అద్వైత్. అది నీ మరదలు ఉంది కదా అన్నారు. ఆ సార్ ఏమైంది తనకి అని అడిగాడు అద్వైత్. ఏం లేదు కడుపులో నొప్పంట తనని ఇంటికి తీసుకొని వెళ్ళు. మీ వాళ్ళ ఫోన్ కలవడం లేదని అన్నారు. అవునా సార్ సరే నేను బ్యాగ్ తీసుకొని వెళ్తానన్నాడు. ఓకే జాగ్రత్త అని చెప్పి ప్రిన్సిపాల్ వెళ్ళిన తర్వాత అద్వైత్ బ్యాగ్ తీసుకొని అద్వైత్ దగ్గరికి వెళ్ళి అమ్ములు అన్నాడు. ఆ బావా అన్నది. ఏమైందిరా అని అన్నాడు. కడుపులో నొప్పొస్తోంది బావా అన్నది ఏడుస్తూ. అయ్యో ఇంటికి వెళ్ళిపోదాం పదా బంగారం అని అద్వి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి పైకెక్కించుకొని జాగ్రత్తగా పట్టుకో నన్ను అని మెల్లిగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అమ్ము అన్నాడు. ఆ బావ అన్నది. దిగు తల్లి మెల్లగా అన్నాడు. అని మెల్లిగా దిగింది. అద్వైత్ అద్విని ఎత్తుకొని లోపలికి తీసుకొని వచ్చాడు. అక్కడే ఉన్న వాళ్ళ నాని ఏమైందిరా దానికి అన్నారు. అది కడుపులో నొప్పంటోంది నాని అన్నాడు. అవునా దాన్ని దింపు అన్నారావిడ. ఏదో అనుమానం వచ్చి నాని రూమ్‌లో పడుకోబెట్టొస్తానన్నాడు. వద్దు నాన్న దింపు అని సుధా అన్నారు. ఆ అత్తయ్య వస్తున్నా అని వచ్చి వీళ్ళని చూసి ఏమైందన్నారు. దాన్ని లోపలికి తీసుకొని వెళ్ళు. నాకు చిన్న అనుమానంగా ఉంది అని అన్నారు. సరే అత్తయ్య నేను చూస్తానని ఆవిడ వెళ్లారు. కాసేపటికొచ్చి అత్తయ్య మీ అనుమానం నిజమే. అద్వి పెద్దదయిందని అన్నారు. అయితే మంచి విషయమే కదా! జయకి ఫోన్ చెయ్యి. అలాగే లలిత ఎక్కడ అని అన్నారు. పడుకుందత్తయ్య లేపుతాను అన్నారు సుధా గారు. సరే కానివ్వండి తొందరగా. పిల్ల ఎక్కువసేపు నించోలేదని కన్నా నువ్వు వెళ్లి బయట స్నానం చేసి టవల్‌తో నీ రూమ్‌లోకి వెళ్ళన్నారు. నాని అమ్ము అని అన్నాడు. దానికేం కాలేదులే నువ్వు వెళ్ళు చెప్పించేయి అని అన్నారు. సరే అని బ్యాగులు అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళి స్నానం చేసి తన రూమ్‌లోకి వెళ్లి డ్రెస్ వేసుకొని కిందకొచ్చి నాని అన్నాడు. ఆ! కన్నా అని అన్నాడు. ఇప్పుడు అమ్ముకెలా ఉంది అని అన్నాడు. కన్నా నువ్వు టెన్షన్ పడకు అది పెద్దదయింది. అంటే అని అన్నాడు. అంటే ఏం చెప్పాలిరా నీకు అని మెచ్యూర్ అయిందన్నారు. అవునా అన్నాడు. నువ్వెళ్లి కొన్ని రోజులు దాని దగ్గరికి వెళ్ళకన్నారు. అమ్మో! నేను చూడకుండా ఉండలేను తనని అని అన్నాడు. బయట నుంచి చూడొచ్చు కానీ వెళ్ళు అని అన్నారు. అద్వైత్ రూమ్‌లోకి వెళ్ళాడు. ఇక్కడ జయరాం గారు, సత్య గారు ఇంటికి వచ్చారు. ఆకులు తెచ్చి అమ్మాయిని కూర్చోపెట్టి అని చెప్పారు ఆవిడ. లలిత నువ్వెళ్ళు. పక్కన ఉన్న వాళ్ళని పిలువని చెప్పారు. సరే అమ్మా అని ఆవిడ వెళ్లారు. అన్నీ సుధగారు చూస్తున్నారు. ముత్తైదువులు వచ్చి తర్వాత ఆకులు వేసి అద్విని కూర్చోపెట్టి అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. సుధగారు తాంబూలం ఇవ్వడంతో తీసుకొని వెళ్ళిపోయారు. లలిత గారు కన్నా ఎక్కడా అని అన్నారు. వాడు రూమ్‌లో ఉన్నాడన్నారు సుభద్ర గారు. లలిత గారు భోజనం ప్లేట్ తీసుకొని అద్వైత్ దగ్గరికి వెళ్లారు. అద్వైత్ డల్‌గా ఉండడం చూసి ఏమైంది కన్నా అని అన్నారు. అదే అత్త అమ్మోకి కడుపులో నొప్పి కదా ఇప్పుడెలా ఉంది తగ్గిందా అని అడిగాడు. లలిత గారు నవ్వుతూ అద్వైత్ తల నిమురుతూ దానికి చిన్న నొప్పి వస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావా కన్నా అన్నారు. అద్వైత్ సైలెంట్‌గా ఉన్నాడు. చూడు కన్నా నేనిలా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నా విను. అది నీ మరదలైనా నువ్వు అంత ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు అని అన్నారు. అత్త అని అన్నాడు. నేను చేస్తున్నాను కన్నా. నువ్వు దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నావు కానీ, దానికి నువ్వు తనకి ఫ్రీడమ్ ఇవ్వడం లేదని ఫీలవుతోందిరా! నీకు అర్థమవుతోంది కదా నేనెందుకు చెప్తున్నాను అని అన్నారు. ఆ! అన్నాడు. నువ్వెంత ప్రేమ పంచినా అది అర్థం చేసుకునే వయసు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడొచ్చింది కానీ నువ్వు మరీ అంత ప్రేమ చూపిస్తే, నీ ప్రేమనది చులకనగా చూస్తే నాకు నచ్చదు. ఇప్పుడు నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, కన్నా నీది అర్థం చేసుకునే వయసు అందుకే చెప్పాను. అది నా కూతురైనా నీ తర్వాతే నాకు. ఎవరైనా సరే నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నారు. సరే అత్త. నీకొక విషయం చెప్పాలత్తా. నేను పీజీ కోసం వేరే ఊరు వెళ్ళాలి అన్నాడు. అదెంతకన్నా? మన వైజాగ్‌లో లేదా? అని అన్నారు. ఉంది అత్త. నేను బయటికి వెళ్లి చదివితే మంచి జాబొస్తుందని అన్నాడు. నిన్ను చూడకుండా నేను ఉండలేను కన్నా అని అన్నారు. ప్లీజ్ అత్త.
ఈ విషయం ముందు నీకే చెప్తున్నానన్నాడు. సరే నీ ఫ్యూచర్ బావుంటుందంటే ఏవైనా చేస్తాను అని అన్నారు. అలా ఆవిడ మాట్లాడుతూ అద్వైత్ ఫుడ్ పెట్టేసి బయటకొచ్చారు. అందరూ తిన్న తర్వాత మరి ఫంక్షన్‌కి ఎవరెవరిని పిలవాలి అన్నారు లలిత గారు. అది మీ ఇష్టం అన్నారు సుభద్ర గారు. నాకేం తెలుసమ్మా అన్నయ్య, వదిన ఇష్టం అన్నారు. సరే దగ్గర వాళ్ళని పిలవండి చాలు అన్నారు సుభద్ర గారు. అలా అని అందరూ కాసేపు మాట్లాడుకొని రెస్ట్ తీసుకోవడం కోసం వెళ్లారు. సుభద్ర గారు అద్వి దగ్గరికి వెళ్లి ఏమైనా తింటావా అని అడిగారు. వద్దమ్మమ్మ కడుపులో నొప్పొస్తోందన్నది. అవునా కాసేపు పడుకో అని ఆవిడ కూడా పక్క ఉన్న మంచం పైన పడుకొని ఉన్నారు. ఈవినింగ్ టైంకి అందరూ ఫ్రెష్ అయ్యి హాల్‌లో కూర్చున్నారు. సుధ గారు, లలిత గారు అందరికీ స్నాక్స్ పెట్టి కాఫీలిచ్చారు. అద్వి మాత్రం సుభద్ర గారే చూసుకుంటున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అద్వైత్ ఒక్కడే కాలేజ్‌కెళ్ళాడు. ఆ రోజు అద్విని చూడలేదని కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత చూడాలని క్లాస్ వింటూ నోట్స్ రాస్తూ ఉన్నాడు. ఈవినింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాడు అద్వైత్. ఈవినింగ్ అవ్వడంతో వెంటనే ఇంటికి వెళ్ళాడు. హాల్‌లో ఎవరూ లేకపోవడంతో రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నాని అన్నాడు. ఆ కన్నా ఇక్కడున్నాను. వస్తున్నా అన్నారు. అద్వి దగ్గర నుంచి వచ్చి ఏమైనా తింటావా అన్నారు. నాని అది అమ్ముని చూడాలని ఉంది అని అన్నాడు. తల దించుకొని ఇప్పుడు కుదరదురా అన్నారావిడ. నాని ప్లీజ్ నాని దాన్ని చూడకుండా నేను ఉండలేను ప్లీజ్ బయట నుంచి చూసి వచ్చేస్తానన్నాడు. అది కాదురా అద్వైత్ అంటుంటే అద్వైత్ నాని ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడటంతో సరే బయట నుంచి చూసి వచ్చేయాలన్నారు. చాక్లెట్ ఇవ్వను అని అన్నాడు. సరే ఇవ్వు అని అన్నారు. అద్వైత్ హ్యాపీగా డోర్ దగ్గరికి వెళ్ళి అమ్ములు అన్నాడు. ఆ బావ అన్నది. ఎలా ఉంది నొప్పి తగ్గిందా అన్నాడు. ఆ తగ్గింది అన్నది. సరే తీసుకో అన్నాడు చాక్లెట్ తన దగ్గరికి వేసి. థాంక్స్ బావ అన్నది. పొద్దున్నుంచి చప్పటి ఫుడ్ తినలేక జాగ్రత్త అని కళ్ళారా చూసుకొని వచ్చి నాని ఆకలేస్తోందన్నాడు. మనవడు ఇప్పటివరకు ఆకలి లేదని, దాన్ని చూసొచ్చిన తర్వాత ఆకలి అంటుంటే ఎంత ప్రేమ పెంచుకున్నాడో అర్థమవుతోంది. ఇప్పటినుంచే అంత ప్రేమ ఇద్దరికీ మంచిది కాదనిపించింది ఆవిడకి. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? అంతా ఆ పైవాడే చేస్తాడు. ఆవిడ అద్వైత్‌కి స్నాక్స్ పెట్టి జ్యూస్ ఇచ్చారు. నీట్‌గా తిని రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. కాసేపు చదువుకొని కిందకొచ్చాడు. అందరూ హాల్‌లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఫంక్షన్ ఎలా చేయాలని. అద్వైత్ వచ్చిన తర్వాత భోజనం టైం అయిందని అందరూ కలిసి భోజనం చేశారు. అద్వైత్ అత్త అమ్ములకి భోజనం పెట్టలేదన్నాడు. నాని తీసుకుని వెళ్తుంది. నువ్వు వెళ్లి పడుకో అని అన్నారు. సరే అని పైకి వెళ్ళాడు. అలా ఫంక్షన్ రోజు రానే వచ్చింది. అద్విని అందంగా రెడీ చేసి బయటకు తీసుకొనొచ్చారు అద్వైత్. అద్విని అలా చూసి ఫ్రీజ్ అయ్యాడు. ఎప్పుడు లంగా, జాకెట్ లేదా మిడ్డీస్ వేసి చిన్నపిల్లలా ఉండే తన అమ్ములు వాళ్ళ ఓణీ వేసుకుని కుందనపు బొమ్మలా కనిపించింది. రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు అద్వైత్. అద్వైత్ ఫ్రెండ్ అయిన రఘు వచ్చి చూసింది చాలు దిష్టి తగులుతుంది అన్నాడు. అద్వైత్ స్పృహలోకొచ్చి పక్కకు చూసి అలాగే చూడాలనిపిస్తోందిరా అన్నాడు. అనిపిస్తుంది. ఎంతైనా నీకు కాబోయే పెళ్ళాం కదా అన్నాడు. హహ అది నిజమే అనుకో కానీ దానికి ఇష్టం లేకపోతే కష్టంరా. అయినా వదలను అన్నాడు. అంటే ఏంట్రా దానర్థం? ఇష్టం లేకపోయినా చేసుకుంటానంటున్నావా? అన్నాడు రఘు. అవును దాన్ని వదిలే ప్రసక్తి లేదు. నా ప్రాణం పోయినా అన్నాడు. రేయ్ అద్విత్ ఇలా మాట్లాడకు పద అదెప్పుడో జరగాల్సింది కానీ అని అన్నాడు. రఘు టాపిక్‌ని డైవర్ట్ చేస్తూ నువ్వు పద వస్తున్నా అని ఫోన్ తీసుకొని అద్వి ఫోటో తీసుకొని వెళ్ళాడు. భోజనాలు చేస్తున్నారు మగవాళ్ళు. ఆడవాళ్ళు అందరూ అద్వి దగ్గర ఉన్నారు. అద్వి ఫ్రెండ్స్ వచ్చారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫోటో దిగారు. ఆ తర్వాత అద్వితో కొన్ని ఫోటోస్ దిగాడు. అలాగే రఘుకి ఫోన్ ఇచ్చి ఫోటోస్ తీయమని చెప్పి ఫోటోస్ దిగిన తర్వాత అమ్ములు ఏవైనా తింటావా అన్నాడు. ఐస్ క్రీమ్ అన్నది. అవునా నువ్వు డ్రెస్ మార్చుకుంటూ నేను తెచ్చిస్తాను అన్నాడు. అలాగే అని తలూపి సుభద్ర గారితో వెళ్ళింది. అద్వికి దిష్టి తీసి బట్టలు మార్చుకోమని చెప్పి బంగారం అంత జాగ్రత్త పెట్టి బయటికి వెళ్ళారు. అద్వైత్ ఐస్ క్రీమ్ తీసుకొని కాసేపటికొచ్చాడు. అమ్ములు డ్రెస్ మార్చుకున్నావా అన్నాడు. హా బావా అన్నది. సరే అని డోర్ ఓపెన్ చేసి వెళ్ళి ఐస్ క్రీమ్ ఇచ్చి తిను అని చెప్పి బయటికి వెళ్ళాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు. అద్వైత్ డిగ్రీ పూర్తి చేశాడు. అద్వి 10th క్లాస్ పూర్తయింది. ఇంట్లో గొడవ అద్వైత్ యూఎస్ వెళ్ళవద్దని. అద్వి హ్యాపీగా ఉంది. అద్వైత్ వెళ్తున్నాడు రేపటి నుంచి కమాండ్ చేసేవాళ్ళు ఉండరు అని. అలాగే అది వాళ్ళతో మాట్లాడకు వీళ్ళతో మాట్లాడకని చెప్పేవాళ్ళు కూడా ఉండరని హ్యాపీగా అయింది. అద్వైత్‌కి బాధగా ఉంది కానీ తప్పదు. తనిప్పుడు మంచిగా చదువుకుంటేనే రేపు ఫ్యూచర్ బావుంటుందని నమ్మాడు. సత్యగారు, లలిత గారు ఒప్పించారు ఇంట్లో వాళ్ళని. ఒక్కడినే పంపడం ఇష్టం లేక రఘు వాళ్ళ నాన్నతో మాట్లాడి ఇద్దరిని కూడా పంపాలనుకున్నారు. అద్వైత్ రూమ్‌లోకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. అప్పుడే సత్యగారు అక్కడికొచ్చి కన్నా అని అన్నారు. ఆ మామ అన్నాడు అద్వైత్. ఏమైంది అలా ఉన్నావు? బాధపడుతున్నావా? అన్నారు. తన మామయ్య దగ్గర ఏ విషయం దాయని అద్వైత్ కళ్ళల్లో నీళ్లతో సత్యగారిని హగ్ చేసుకున్నాడు. చచ్చా ఏంటి కన్నా ఇది? చిన్న పిల్లాడిలా అన్నారు. నాకు దాన్ని వదిలి ఉండాలంటే భయంగా ఉంది మామ అన్నాడు. ఉష్ ఏంటి కన్నా ఇది? నువ్వింత వీక్ అవ్వకూడదురా. చూడు నువ్వేదైనా సాధించొస్తేనే నీకు విలువ ఉంటుంది నాన్న.
చూడు వచ్చిన వెంటనే పెళ్లి చేస్తాను ఓకేనా? నీకు మాటిస్తున్నా కదా వెళ్ళిరా. నా బంగారం కదూ అన్నారు. ఏంటి వాడితో సోది అన్నారు జయరాం గారు. ఏం లేదు ఊరికి వెళ్తున్నాడు కదా షాపింగ్కి వెళ్దామా అంటున్నా. వాడేం వద్దు ఉన్నవి చాలు అంటున్నాడని అన్నారు. అలా ఎలా సరిపోతాయి మంచివి కొనుక్కొని వెళ్ళమని చెప్పు అని డబ్బులను అక్కడ పెట్టేసి వెళ్ళారు. అది చూసి నవ్వుతూ చూసావా మీ నాన్న అస్తమానం తిడుతూనే ఉంటాడు కానీ నువ్వు వెళ్తున్నావని డల్ అయ్యాడు అని అన్నారు. నిజమా మామ అన్నాడు. అవును నువ్వెక్కడ దారి తప్పుతావో అని మీ నాన్న భయం అంతే కానీ కోపం కాదన్నారు. థ్యాంక్స్ మామ. ఎప్పుడు నా వెనుకే ఉండి నేను తప్పు చేసినా లేక తప్పుదారిలో వెళ్తానని తెలిసినా గైడ్ చేస్తూ ఉంటామన్నాడు. ఎంతైనా ఫ్యూచర్లో కాబోయే అల్లుడివి కదా ఇప్పటి నుంచే గ్రిప్లో పెట్టుకుంటున్నా అన్నారు ఆయన నవ్వుతూ. నీ ఇష్టం మామ నువ్వేం చెప్పినా చేస్తాను కానీ నీ కూతురు నువ్వు చాలు అన్నాడు అద్వైత్. అది ఎప్పుడు నీదే కన్నా అన్నారు. సరే నీ కోసం అని ఇది తెచ్చాను అన్నారు. అవి చూసి మొబైల్ అన్నాడు అద్వైత్. చూడు అన్నారు. ఓపెన్ చేసి చూసి థ్యాంక్స్ మామ కానీ నా దగ్గర ఉంది కదా అన్నాడు. అది పక్కన పెట్టేసి ఇది వాడుకో అన్నారు. మామ ఇది అమ్ములకి ఇవ్వనా? నేను వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడాలంటే ఉంటుంది కదా అన్నాడు అద్వైత్. నీ ఇష్టం కన్నా అది నీ పెళ్ళామని మీ అత్త ఎప్పుడో చెప్పింది కదా ఇంక నన్ను అడగటం ఎందుకు అన్నారు. ఆహా నీలాంటి మామ ఒకడుంటే చాలు అన్నాడు నవ్వుతూ. సరే పని కానీ నువ్వు వెళ్ళే ముందు షాపింగ్కి వెళ్దాం మీ నాన్న ఇచ్చిన డబ్బులు జాగ్రత్త పెట్టుకో అన్నారు. సరే అన్నాడు అద్వైత్. సత్య గారు వెళ్ళిన తర్వాత న్యూ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి సిమ్ వేసి అన్నీ సెట్ చేసుకొని తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా సిమ్ పాత ఫోన్లో వేసి అది తీసుకుని అద్వి దగ్గరికి వెళ్ళాడు. అమ్ములు అన్నాడు. అబ్బా వచ్చాడని. ఏంటి బావా అన్నది. ఇదిగో ఇది నీకే అన్నాడు. ఫోన్ నాకు. నిజమేనా? అవును అమ్ములు నీకే కానీ జాగ్రత్త కాలేజ్కి తీసుకుని వెళ్ళకు అలవ లేకపోతే అని అన్నాడు. సరే అన్నది. మనం బయటికి వెళ్దామా అమ్ము అన్నాడు. ఎందుకు అన్నది. నేను ఇంకొన్ని రోజుల్లో అమెరికా వెళ్తాను కదా అందుకు అలా తిరిగేసి వద్దాం అన్నాడు. సరే బావా అన్నది. అయితే రెడీ అయ్యిరా అని వెళ్ళిపోయాడు అద్వైత్. అద్వి ఫోన్ చూసుకొని పక్కన పెట్టి అబ్బా బయటకంట ఏ పార్క్ తీసుకొని వెళ్తాడో ఏంటో అని రెడీ అయ్యి వచ్చింది. ఇద్దరూ కలిసి వెళ్ళారు. అమ్ములు ఎక్కడికి వెళ్దాం అన్నాడు. నీ ఇష్టం బావా అన్నది. నువ్వు చెప్పు నువ్వు ఎక్కడికంటే అక్కడికే అన్నాడు అద్వైత్. ఎక్కడికైనా పర్వాలేదు బావా అన్నది. ఇద్దరూ కలిసి అలా పానీపూరి తిని బయట తిరిగి కాసేపు ఐస్ క్రీమ్ కూడా తిని ఇంటికి వెళ్ళారు. అద్వి అలసిపోవడంతో నిద్రపోయింది. అద్వైత్ కూడా తన గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ చేసి బయటికి వెళ్ళాడు అద్వైత్. కాసేపు ఫ్రెండ్స్తో తిరిగి లంచ్ టైంకి ఇంటికి వచ్చాడు. అలా హాలిడేస్ అయిపోయాయి అద్వైత్కి. యూఎస్ వెళ్ళే రోజు రానే వచ్చింది. అందరూ బాధగా చూసి పంపించారు. అద్వి దగ్గరికి వెళ్ళి అమ్ములు కాలేజీలో జాగ్రత్త ఏమైనా ఇబ్బంది అయితే నాన్నని కానీ మామూని కానీ చెప్పు అందరినీ నమ్మకు బాయ్ అమ్ము అన్నాడు సై హక్ చేసుకుని. అమ్ముకి ఫస్ట్ టైం అద్వైత్ హక్ తేడాగా అనిపించింది కానీ ఇష్టం లేక పట్టించుకోలేదు. అద్వైత్ వెళ్ళిన తర్వాత అద్విది రాజ్యం ఏది చెప్తే అది. అద్వి ఇంటర్లో జాయిన్ అయింది. రోజులు గడుస్తున్నాయి. అద్వైత్ ఫోన్ చేసి అందరితో మాట్లాడుతున్నాడు. లలిత గారికి అద్వైత్ని చూడాలనిపించిన వీడియో కాల్ చేసి చూసుకునేవారు. అద్వైత్ ఎప్పుడు ఆశ్చర్యపడే విషయం ఏంటంటే అంతే లలిత గారు సుధగారి కన్నా బాగా చూసుకుంటారు తనని. అద్విని పక్కన పెట్టి మరీ తనకు తినిపించడం ఏమైనా కావాలంటే చెయ్యడం అత్త అనే కంటే అమ్మ అనొచ్చు. అంత ప్రేమ అద్వైత్ అంటే లలిత గారికి. అద్వైత్ అక్కడే ఉండి 2 సంవత్సరాలు ఇప్పుడు ఇండియా వస్తున్నాడు. అద్వి ఇంటర్ కంప్లీట్ అయింది. డిగ్రీ కూడా అక్కడే జాయిన్ అవ్వాలనుకున్నది. వాళ్ళ మామయ్యకి చెప్తే ఆయనే అడ్మిషన్ తీసుకున్నారు. అద్వైత్ ల్యాండ్ అయిన తర్వాత సత్యగారు వెళ్ళారు తీసుకొని రావడం కోసం. అద్వైత్ హ్యాపీగా సత్యగారిని హక్ చేసుకుని మిస్ యూ మామ అని అన్నాడు. నన్నా బంగారన్న అన్నారు. మామ ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకే చెప్తానన్నాడు. సరే పద అని కారులో కూర్చున్న తర్వాత స్టడీ ఎలా సాగుతుందన్నారు. ఫైన్ మామ ఎంబీఏ అయ్యింది మాస్టర్స్ చేయాలి ఇంకా కొన్ని రోజుల్లో మళ్ళీ వెళ్తానన్నాడు. ఇంకెందుకు నాన్న అన్నారు. ప్లీజ్ మామ అన్నాడు. సరే నీ ఇష్టం నువ్వేం చేసినా ఆలోచిస్తావని అనుకుంటున్నా అంటారు. థ్యాంక్స్ మామ అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ అద్వైత్ని ఎలా ఉన్నావు ఏంటని అడుగుతూ ఉన్నారు. లలిత గారు అద్వైత్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. అత్త ఏంటిది అన్నాడు. చాలా మిస్ అయ్యాను కన్నా అన్నారు. ఊరుకో అత్త ఏదో పెళ్లి చేసి అమ్మాయిని పంపుతున్నట్లుగా ఏంటిది అన్నాడు. నీకు అలాగే ఉంటుందిరా అన్నారు. సరే సారీ అత్త అన్నది. బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అని అద్వైత్నంతో ముద్దు పెడుతూ ఏంటి నాన్న ఇలా అయిపోయావు తినడం లేదా సరిగ్గా చూడు చిక్కిపోయావు అని. సరే ఉండు వస్తానని అంటూ కిచెన్లోకి వెళ్ళారు. సుధగారు అద్వైత్ తల నిమురుతూ ఉన్నారు. జయరాం గారు ఎలా ఉన్నావన్నారు. బాగున్నా డాడ్ అన్నాడు. తిని రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయారు. సత్యగారు అద్వైత్ పక్కన కూర్చొని ఎప్పుడు మీ నాన్న ప్రేమ బయటపడతాడు అని అన్నారు నవ్వుతూ. నిజమే మామ తిట్టినట్లుంటారు కానీ నా మంచి కోసమే చెప్తున్నారని నువ్వు చెప్పకపోతే తెలుసుకునేవాడే కాదు అని అన్నాడు. లలిత గారు భోజనం పెట్టుకొని చికెన్ కర్రీ వేసుకొని తీసుకొచ్చారు. అత్త ఇప్పుడే వచ్చాను అప్పుడేనా అని అన్నాడు. తిననాన్న ఎప్పుడు తిన్నావో ఏంటో అని కలిపి నోటి దగ్గర పెడుతుంటే తింటూ ఉన్నాడు.
మా అత్త చూడు, నువ్వు నాకు ఎప్పుడైనా ఇలా భోజనం పెట్టావా? ఎందుకు అదే దానికైతే వద్దు అన్నా కూడా పెడతావన్నాడు. సుధగారు అద్వైత్కి ఒక్కటిచ్చి, మీ అత్త ఎక్కడా ఛాన్స్ ఇస్తుంది, అయినా నాకు నా కోడలంటేనే ఇష్టం అని అన్నారు. అబ్బో అన్నాడు అద్వైత్. ఇంతకీ ఎక్కడ అమ్ము అన్నాడు. అది కాలేజ్కి వెళ్ళింది అన్నారు. అవునా, సరే అయితే అని తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని కాలేజ్కి వెళ్తానన్నాడు. సరే నీ ఇష్టం వెళ్ళు అన్నారు. అద్వైత్ రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయి బెడ్ మీద పడ్డాడు. జెట్ లాగ్కి నిద్రపోయాడు. ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయి కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు బైక్ వేసుకొని. అప్పుడే కాలేజ్ వదలడంతో అందరూ కూడా వస్తున్నారు. అక్కడే బండి మీద కూర్చొని అద్వి కోసమే చూస్తున్నాడు. అక్కడే ఉన్న కొంతమంది అమ్మాయిలు అబ్బాయి ఏమున్నాడే అని అంటుకుంటుంటే ఎవరా అన్నది ఇంకో అమ్మాయి. అదిగో అక్కడ బైక్ మీద చూడు, హీరోలా ఉన్నాడు కదా అన్నది. నిజమే అన్నది ఆ పక్క అమ్మాయి కూడా. వాళ్ళ మాటలు విని అంత బాగున్నాడా ఎవరని గేట్ దగ్గర చూస్తే అక్కడ అద్వైత్ని చూసి బావా అనుకున్నది అప్రయత్నంగా. అప్పుడు అర్థమైంది వాళ్ళు మాట్లాడింది తన బావని అని. కోపంగా వాళ్ళని చూసి ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి తలదించుకొని వస్తుంది. అద్వైత్ అద్విని చూసి ఎంత మారిపోయావు అమ్ములు అనుకొని అద్వి తనని దాటుకొని వెళ్తుందని చూసి అమ్ములు అన్నాడు. అయినా పలకలేదు. అమ్ములు అన్నాడు కొంచెం గట్టిగా. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఎవరా అని. అద్వి అందరినీ చూసి ఈ బావని అనుకొని తలెత్తి చూసి చిన్నగా నవ్వి దగ్గరికి వచ్చి హాయ్ బావా ఎప్పుడొచ్చావు అన్నది. నేను ఆఫ్టర్నూన్ కానీ ఎక్కువ వెళ్దాం అని అన్నాడు. సరే అని బైక్ ఎక్కింది. ఏంటి విశేషాలమ్ము అన్నాడు. ఏమున్నాయి బావా, కాలేజ్కి వెళ్ళడం, చదవడం, రావడం, అదే డైలీ రొటీన్ అన్నది. ఐస్ క్రీమ్ తింటావా అన్నాడు. బావా అన్నది. సరే పద అని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర బైక్ ఆపి దిగి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇద్దరికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అద్వైత్ మాట్లాడుతుంటే అద్వి వింటూ ఉంది. అలా ఇద్దరు ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్ళారు. అద్వి ఫ్రెష్ అయి నా రూమ్కి రా అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళాడు. అద్వి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి జ్యూస్ తాగి పైకి వెళ్తుంటే ఎక్కడికి రా అన్నారు సుధగారు. అది అత్తయ్య బావ పిలిచాడన్నది. సరే ఈ కాఫీ తీసుకుని వెళ్ళు, ఎలాగో వెళ్తున్నావు కదా అన్నారు. అని అది తీసుకుని వెళ్ళింది. అద్వైత్ ఫోన్ మాట్లాడుతున్నాడు. అద్వి వెళ్ళేసరికి అద్వి రావడం చూసి నవ్వుతూ చేతుల్లో కప్ తీసుకొని అక్కడ ఉన్న బ్యాగ్ ఓపెన్ చేయని సైగ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు మాట్లాడుతూ. అద్వి వెళ్ళి ఇందులో ఏమున్నాయో అనుకొని ఓపెన్ చేసింది. అందులో అన్నీ తనకు కావాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ మేకప్ కిట్ కనిపించింది. అది చూసి నవ్వుతూ పక్కన పెట్టి ఇంకొకటి తీసుకుంది. అందులో చాలా రకాల గాజులే ఉన్నాయి. ఇంకా లిప్స్టిక్, ఫోన్ పౌచ్, వాచ్, డ్రెస్సులు, చెప్పులు, స్టిక్కర్స్తో సహా అన్నీ ఉన్నాయి. ఆశ్చర్యంగా అన్నీ చూసి అన్నీ నాకేనా అనుకుని అద్వైత్ వస్తే అడగాలని చూస్తోంది. అద్వైత్ ఫోన్ మాట్లాడిన తర్వాత కట్ చేసి లోపలికి వచ్చి అక్కడ కూర్చున్న అద్విని చూసి ఏంటి అమ్ములు అలా ఉన్నావు, బాలేవా అవి అన్నాడు. బాగున్నాయి కానీ ఎవరికన్నది. పిచ్చి అమ్ము, నేను ఎవరికి తెస్తాను తల్లి, అన్నీ నీకే అన్నాడు. నిజమా అన్నది. నీకే అన్నాడు. థ్యాంక్స్ బావా అని. బావా నీకు డబ్బులు ఎక్కడివి అన్నది. అది నాన్న మామ ఇస్తారు కదా అన్నాడు. ఓ థ్యాంక్స్ అని అన్నీ బ్యాగ్లో పెట్టేసింది. అమ్ము నీ రూమ్లో సర్దుకొని మళ్ళీ నాకు బ్యాగ్ ఇచ్చేయి, నేను వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకోవాలన్నాడు. అలాగే అన్నది. అద్వి అన్నీ తన రూమ్లో సర్దుకొని బ్యాగ్ అద్వైత్కి ఇచ్చేసి కిందకి వెళ్ళింది. అద్వైత్ కూడా కిందకి వెళ్ళాడు. అందరూ మాట్లాడుతూ భోజనం చేశారు. తిన్న తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. అద్వైత్ హ్యాపీగా నిద్రపోయాడు. తన అమ్ముల్ని కల్లారా చూసుకున్నాను అని. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి టిఫిన్ చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళారు. అద్వైత్ అద్విని డ్రాప్ చేసి బయటికి వెళ్ళాడు. రఘు కోసం ఇద్దరు కలిసి బయట తిరిగి కొన్ని రోజులు అక్కడే ఉండాలనుకున్నారు. ఎలాగో కాలేజ్ స్టార్ట్ అవడానికి టైం ఉందని. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంకి కాలేజ్కి వెళ్ళాడు. అద్వి కోసం బైక్ ఆపి వెయిట్ చేస్తున్నాడు అద్వైత్. అద్వి ఎవరితోనో క్లోజ్గా మాట్లాడుతూ వస్తోంది. అతను మాత్రం భుజం మీద నడుము మీద చేతులు వేస్తున్నాడు. కోపం సర్రున పాకింది అద్వైత్కి. ఇంతలో వాళ్ళ మామయ్య మాటలు చెప్పినవి గుర్తొచ్చి సైలెంట్ అయ్యాడు. కోపంగా బండి హ్యాండిల్ని పట్టుకున్నాడు. అద్విని చూసి అద్వైత్ అమ్ములు తొందరగా వస్తావా అని పనుంది అన్నాడు. అక్కడే నుంచొని మాట్లాడడం చూసి వస్తున్న బావని బాయ్ దినేష్ అని వచ్చి బైకెక్కింది. అతని చూపు అద్వైత్కి నచ్చలేదు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఎవడు వాడు అన్నాడు కోపంగా. కథ ఇంకా ఉంది. మరి అద్వి మనసులో ఏముంది? అద్వైత్ అంటే కోపమా లేక ప్రేమనా? అద్వైత్ తన ప్రేమని అద్వికి అర్థమయ్యేలా చెప్తాడా? ఒకవేళ అద్వి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే, ఇంకొకరిని ప్రేమిస్తే అద్వైత్ పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.